హాయ్ హలో వెల్కమ్ టు రోజాస్ ఎడ్యుప్లస్ ఛానల్. ఈరోజు మనం విశారద ఉత్తరార్ధలోని మాతృభాష ప్రేమ్ అనేటువంటి గేయాన్ని చూద్దాము. కవి పరిచయం. మాతృభాష ప్రేమ్ భారతేంద్ర హరిశ్చంద్ర की కవిత है. మాతృభాష ప్రేమ్ అనేటువంటి దాన్ని భారతేంద్ర హరిశ్చంద్ర రచించారు. వే ఆధునిక కాల్కే అగ్రదూత్ थे. ఈయన ఆధునిక కాలంలో ఉన్నటువంటి కవుల్లో అగ్రగణ్యుడు. उनके कारण ఖడీ బోలీ కా వికాస్ హువా. ఈయన వల్లనే ఖడీ బోలీ అనేది డెవలప్ అయింది. ఖడీ బోలీ అంటే ప్రాచీన హిందీ రూపాన్ని మనం ఖడీ బోలీ అని అంటాం. ఏన్షియంట్ ఫార్మ్ ఆఫ్ హిందీ అని అంటారనమాట. उन्होंने సాహిత్య के किसी भी पहलू को अछूत नहीं छोड़ा. పహాలు అంటే ఆస్పెక్ట్. లిటరేచర్లో ఉన్నటువంటి ఏ కోణాన్ని కూడా ఆయన వదిలేయలేదు. అన్నింటిలో కూడా ప్రయత్నాలు అనేవి చేశాడనమాట. అన్ని ప్రక్రియల్లో ఆయన యొక్క రచనల్ని రచించాడు. ఆధునిక కాల్ కే ఆరంభిక్ समय को భారతేందు యుగ్ కా నామ్ దియా గయా హే. ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి ప్రారంభ సమయాన్ని భారతేందు యుగము అని కూడా అంటారన్నమాట. కవితా పరిచయం. मातृभाषा के विकास से ही వ్యక్తి और समाज का विकास होता है. మాతృభాష యొక్క వికాసంతోనే మన యొక్క వికాసము ఇంకా సమాజం యొక్క వికాసము అనేది జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ అన్నమాట. మనం ఏదన్నా మాట్లాడాలి అంటే ముందు మన మాతృభాష అనేది మనకి తెలిస్తేనే కదా మనం మాట్లాడగలిగేది. इसलिए भारतवासियों को अपनी भाषा को हीन नहीं मानना चाहिए. కాబట్టి భారతవాసుల కంటే భారతీయులమైనటువంటి మనము మన యొక్క భాషనే తక్కువ చేసి చూడకూడదు. యహీ బాత్ ఇస్ కవిత మే బతాయి గయి హే. ఇదే విషయాన్ని అంటే మన భాషని మనం తక్కువ చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని ఈ కవితలో మనకి చెప్పడం జరిగిందనమాట. మాతృభాష సంబంధ మే भारतेंदु जी के लिखे ये दोहे हिंदी साहित्य जगत में बहुत प्रसिद्ध है. మాతృభాషకి సంబంధించి జరిగినటువంటి రచనల్లో భారతేంద్ర జీ గారు రచించినటువంటి ఈ రచన మాతృభాష ప్రేమ్ అనేది హిందీ సాహిత్యంలోనే చాలా ప్రసిద్ధమైనటువంటి రచన. కవితా కా సారాంశ. अपनी भाषा की उन्नति के कारण ही हम हर क्षेत्र में उन्नति कर सकते हैं. ఈ కవిత యొక్క సారాంశాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. అప్నీ భాషాకి ఉన్నతికే కారణం హి. మన యొక్క భాష గొప్పగా ఉంటేనే అది డెవలప్ అయితేనే హమ్ హర్ క్షేత్రమే ఉన్నతి కర్ సక్తే హే. మనము ప్రతి రంగంలో రాణించగలుగుతాము. అప్నీ భాషా కా పూర్ణ జ్ఞాన్ నా హోనా ఏక్ దోష్ హై. మన భాష యొక్క జ్ఞానం పూర్తిగా లేకపోవటం కూడా ఒక దోషమే. యహ్ కాంటేం కి తరహ్ హమారా దిల్ కో చుబ్తా రహేగా. అది మన యొక్క మనసుని ముళ్ళులాగా అంటే మన తల్లి భాష మన మాతృభాష యొక్క జ్ఞానం లేకపోవడం అనేది మనకి ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుందో అంత గుచ్చినట్లుగా ఉంటుందన్నమాట. అంగ్రేజీ పढ़ने से कोई कार्य కుశల్ హో సక్తా హే. మనం ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే ఏ పనైనా సులభతరం అవుతుంది. ఫిర్ భీ ఉసే యది అప్నీ భాషా కా జ్ఞాన్ నా హో తో వహ్ తుచ్చ్ హీ రహేగా. కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా మన యొక్క భాషని మనం నేర్చుకోకపోతే అది తుచ్చంగా ఉంటుంది. అంటే చాలా నీచంగా ఉంటుంది. ముందు మన లాంగ్వేజ్ మనకి రాకుండా ఇంకొక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా హీనంగా ఉంటుందన్నమాట. లోగ్ ఇస్కా తిరస్కార్ హీ కరేగా. ప్రజలు అటువంటి విషయాలు అంటే మన భాష మనం నేర్చుకోకుండా పరాయి లాంగ్వేజ్ నేర్చుకుంటే ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు అని మనకి కవి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. జబ్ దేశ్ కా వికాస్ హోగా ఔర్ సబ్ దేశవాసియోం కా వికాస్ హోగా. మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ముందు మనం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అంటే ఎవరు? మనమే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు కదా. కాబట్టి ముందు మనం వికాసం చెందామంటే మనం డెవలప్ అయ్యామంటే ఆటోమేటిక్ గా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనమాట. తబి వహ్ అసలీ వికాస్ మానా జాతా హే. అటువంటి అభివృద్ధి నిజమైనటువంటి అభివృద్ధిగా చెప్పుకోబడుతుంది.
मगर अफसोस है कि लोग मात्र अपने शरीर को विकास पर ध्यान दे रहता है. కానీ ప్రజలు ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క శరీరం మీద ధ్యాసను పెడుతున్నారు కానీ వాళ్ళ యొక్క భాషను అభివృద్ధి చెందించుకోవడానికి వాళ్ళు ఏమాత్రం ధ్యాస పెట్టట్లేదు. उनके समझाने चाहिए कि मातृभाषा की उन्नति से ही देश की उन्नति संभव है. వాళ్ళకి మనం తెలియజేయాల్సిన విషయం ఏంటంటే మన మాతృభాష యొక్క అభివృద్ధి జరిగితేనే మన దేశం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. जैसे वे अपने शरीर को मजबूत बनाते हैं वैसे ही अपने भाषा को भी మజ్బూత్ బనావే. ఏ విధంగా అయితే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఆరోగ్యంగా ఉంచుకుంటున్నారో వాళ్ళ యొక్క భాషని కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. अपनी भाषा के विकास के बिना कुछ भी संभव नहीं है. మన భాష యొక్క వికాసం జరగకపోతే, భాష యొక్క అభివృద్ధి జరగకపోతే ఏమవుతుంది, మనకి ఎటువంటి డెవలప్మెంట్ అనేది కూడా జరగదనమాట. కుచ్ బి సంభవ్ నహీ హే, ఏది కూడా సంభవించదు. लाखों कोशिश करने पर भी उन्नति पाना नामुमकिन है. లక్షల ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మన భాష అభివృద్ధి చెందకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది వేస్ట్ గానే ఉంటుందన్నమాట. కాబట్టి ముందు మన భాషని మనం అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. भारत के सभी लोग एक ही भाषा में बोलने लगते तो समझ पाएंगे कि सबका विचार एक ही होगा. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకరకాల లాంగ్వేజెస్ కాకుండా అందరూ కనుక ఒకే రకమైనటువంటి లాంగ్వేజ్ ని భాషని మాట్లాడగలిగినట్లయితే అందరి యొక్క ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉంటాయి. తబ్ భేద్భావ్ మాన్నే కా మూర్ఖతా దూర్ హోగి. అప్పుడు భేదభావాలు అనేవి మనకి రైజ్ అవ్వవు అన్నమాట. అందరూ ఒకే రకంగా ఆలోచించగలుగుతారు. यदि पढ़ाई अपनी भाषा में होगी तो आपकी भलाई होगी. మన యొక్క ఎడ్యుకేషన్ అనేది మన భాషలో మనం అర్థం చేసుకునే విధంగా ఉంటే మనకి ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆప్కి భలాయి హోగి అంటే మనము పై చదువులు చదువుకోవడానికి కింది స్టాండర్డ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. हम अपने भाषा में जो बात सुनते हैं और पढ़ते हैं वह बात हमारे दिमाग पर अंकित हो जाती है. మనం ఏ మాటలైతే వింటున్నామో, ఏ భాషనైతే వింటున్నామో, చదువుతున్నామో అవే మాటలు మన యొక్క మైండ్లో స్థిరపడిపోతాయి అన్నమాట. ఆ స్థిరపడినటువంటి మాటలతోటే మనం భాషని ఉపయోగించుకోగలుగుతాం. పై చదువులు చదువుకోవాలంటే మనం కింది తరగతుల్లో చదువుకున్నటువంటి పదాలు, లాంగ్వేజెస్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. అవే మన మనసులో ముద్రించుకుపోతాయి. दूसरी भाषा में सुनने वाली बात देर तक नहीं टिकती है. వేరే భాషలో నేర్చుకున్నటువంటి పదాలు కానీ ఇంకా ఏదైనా సరే మనం వేరే భాషలో నేర్చుకుంటే అవి టెంపరీగా ఉంటాయి కానీ పర్మనెంట్ గా అయితే మనకి మైండ్ లో నిలవవు అన్నమాట. सभी भाषा में विभिन्न कलाएं, शिक्षाएं और ज्ञान के अनेक विषय है. మనకి చాలా భాషల్లో అనేక రకాల కళలు, జ్ఞానము, ఇంకా శిక్ష అంటే కోర్సెస్, ఇట్లాంటివి అనేక రకాల భాషల్లో ఉన్నాయి అన్నమాట. उन सबको लाकर अपने देश में अपनी भाषा में सीखना चाहिए. ఆ ఉన్నటువంటి వేరే వేరే భాషల్లో ఉన్నటువంటి కళలని కానీ, కోర్సెస్ని కానీ, విషయాల్ని జ్ఞానాన్ని కానీ అవన్నీ మన భాషలోకి తెచ్చుకొని మనం తర్జుమా చేసుకొని నేర్చుకోవాలన్నమాట. हमारे भारत में विभिन्न भाषाएं बोली जाती है. మన భారతదేశంలో రకరకాల భాషల్ని మాట్లాడుతూ ఉంటారు. इस विभिन्नता में एकता लाने के लिए हम सबको हिंदी सीखना चाहिए. మరి ఈ భిన్న భాషల్ని మాట్లాడేటువంటి వాళ్ళు ఒకే తాటి మీద ఉండాలి అంటే మనం అందరం కూడా హిందీ నేర్చుకోవాలి. హిందీకి ఉన్నతి కే లియే కామ్ కర్నా చాహియే. హిందీ భాషను అభివృద్ధి చేయడానికి మనం అందరము పని చేయాలన్నమాట. ఈ కవితలో ఉన్నటువంటి విశేషత, भारतेंद्र जी ने हिंदी के विकास में भारत का विकास देखा. హిందీ యొక్క వికాసంలో భారతదేశం యొక్క వికాసాన్ని చూశారు ఆయన. అంటే హిందీ గనక అభివృద్ధి చెందినట్లయితే
మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని ఆ రోజుల్లోనే ఆయన మనకి ఈ మాతృభాష గురించి దాని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించడం జరిగిందనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.